పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ తమను మోసం చేసిందన్నారు బాధితులు. దాదాపు 1500 మంది నుంచి 150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు నిర్వాహకులు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ₹1,00,000 పెట్టుబడి పెడితే 20 నెలల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామని మోసం చేశారని తెలిపారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ తమను మోసం చేసిందన్నారు బాధితులు. దాదాపు 1500 మంది నుంచి 150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు నిర్వాహకులు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ₹1,00,000 పెట్టుబడి పెడితే 20 నెలల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామని మోసం చేశారని తెలిపారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్కు ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్. 2014 నుంచి 10 ఏళ్లలో విడుదలైన సినిమాల్లో ఉత్తమ ఫిల్మ్లను ప్రకటించారు. 2014 నుంచి ఏడాదికి బెస్ట్ 3 ఫిల్మ్స్ను ఎంపిక చేసి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ప్రకటించారు. వీటితో పాటు స్పెషల్ జ్యూరీగా 6 అవార్డులను అనౌన్స్ చేశారు. రెండు 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది జ్యూరీ. ఏడాదికి 3 సినిమాలను ఎంపిక చేసింది. మొదటి 3 ఉత్తమ చిత్రాలను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను అనౌన్స్ చేశారు. 2014కు గాను మొదటి ఉత్తమ చిత్రం రన్ రాజా రన్ కాగా, సెకండ్ పాఠశాల, థర్డ్ అల్లుడు సీను సినిమాలను ఎంపిక చేసింది జ్యూరీ. రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు 2015 ఏడాదికి, శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ సినిమాలు 2016కు ఏడాదికి అవార్డులు గెలుచుకున్నాయి. 2017కు గాను బాహుబలి కంక్లూజన్, ఫిదా, గాజీ ఎంపికవగా 2018కి మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచర్లపాలెం సినిమాలను సెలెక్ట్ చేశారు. 2019 సంవత్సరానికి మహర్షి, జెర్సీ, మల్లేశం సినిమాలు గద్దర్ అవార్డులను పొందాయి. 2020కి అలా వైకుంఠపురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలను సెలెక్ట్ చేశారు. 2021కి గాను RRR, అఖండ, ఉప్పెనకు అవార్డులు దక్కాయి. 2022కు సీతారామం, కార్తికేయ 2, మేజర్ సినిమాలకు, 2023 సంవత్సరానికి బలగం, హనుమాన్, భగవంత్ కేసరి సినిమాలను ఎంపిక చేశారు జ్యూరీ మెంబర్స్. 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అలా వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ 6గురికి అందజేయబోతోంది తెలంగాణ సర్కార్. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు హీరో బాలకృష్ణ, పైడి జయరాజ్ అవార్డుకు డైరెక్టర్ మణిరత్నం, బిఎన్ రెడ్డి అవార్డుకు సుకుమార్లను ఎంపిక చేశారు. నాగిరెడ్డి చక్రపాణి అవార్డును చందర్రావు, కాంతారావు అవార్డు హీరో విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేశామని తెలిపారు మురళీ మోహన్. స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో.
అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. జూన్ 14న గద్దర్ సినిమా అవార్డు గ్రహీతలకు హెచ్ఏసీసీలో అవార్డులు అందజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో ఇరిగేషన్ కోసం ఇందిరా సోలార్ గిరి వికాసం పథకాన్ని చేపట్టినట్టు తెలిపారు మంత్రి సీతక్క. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అధికారులు, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల స్థితిగతులు మార్చేలా ప్రభుత్వ పథకాలు ఉండాలన్నారు మంత్రి సీతక్క. మైదాన ప్రాంతాల వారికి సౌకర్యాలు లభిస్తున్నా ఏజెన్సీలోని గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో పీఎం జన్మన్ అండ్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్పై సౌత్ ఈస్ట్ రాష్ట్రాల వర్క్షాప్ ను ప్రారంభించారు సీతక్క. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం మంచిదన్నారు మంత్రి సీతక్క. అయితే ఆదివాసీలకు ఈ పథకంతో లబ్ధి జరిగినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయని అక్కడి గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు సీతక్క. పిఎం జుగా ప్రోగ్రామ్ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్, అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము. ముఖ్యంగా మనకు సెంట్రల్ నుంచి ట్రైబల్ ఏరియాలో కొన్ని స్కీమ్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్తో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్తో అవి గ్రౌండింగ్ కావడం లేదు. ఆ వర్క్స్ కంప్లీట్ కాక ఇంకా సొసైటీకి ఐసోలేషన్లో ట్రైబల్స్ జీవిస్తున్నటువంటి గూడాలు కానీ, తండలు కానీ, పల్లెలు కానీ ఉన్నాయి. సో వాటిని కూడా మన ప్రాంతంలో ఎదురైతుకి మనము తెలియజేయడం జరిగింది. అడవుల్ని కాపాడిన ఆదివాసీలు ఇప్పటికీ కబ్జా చేసిన వారిగానే ప్రభుత్వాలు గుర్తిస్తాయని అన్నారు మంత్రి సీతక్క. ట్రైబల్ స్కూల్తో పాటు మిగిలిన విద్యా సంస్థలకు 248 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు సీతక్క. గిరిజన ప్రాంతాల్లో ఇరిగేషన్ కోసం ఇందిరా సోలార్ గిరి వికాసం పథకాన్ని తీసుకొచ్చామని, దీనికోసం కేంద్రం సహాయం చేయాలన్నారు మంత్రి సీతక్క. కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ, రోడ్స్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ, హౌసింగ్, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇంకా కొంత సపోర్ట్ సెంటర్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. వారు మన తెలంగాణను సెంటర్గా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేస్తున్నందుకు మా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి అదేవిధంగా 5 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నా ఆవేదన అంతా ఒకటే, శాంక్షన్ అవుతుంది బట్ గ్రౌండింగ్ అవుతలేదు. గ్రౌండింగ్ కాకపోవడానికి అక్కడ కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఇప్పటికి కూడా రోడ్స్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఒక హాస్పిటల్ కట్టుకోలేని పరిస్థితి వస్తుంది, ఒక హాస్టల్ నిర్మించుకోలేని పరిస్థితి వస్తుంది. ఇవి కొత్తవి కాదు, పాత ఓల్డ్ సెంచరీస్ నుంచి అక్కడ ట్రైబల్స్ జీవిస్తున్నారు. అలాంటి విలేజ్లోన యాక్సెస్ ఉండాలి అనేది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ట్రైబల్ సంక్షేమ పథకాలపై రాష్ట్రాలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ మనీష్ ఠాకూర్ ట్రైబల్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నామన్నారు. దీంతో రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు మనీష్ ఠాకూర్. तो आज का जो
कार्यक्रम है, हम लोग भारत सरकार से आए हैं और 5 स्टेट से भी लोग आए हैं। यहाँ पर सब लोग एकत्रित हुए हैं, क्या इश्यूज़ हैं, क्या समस्याएं हैं, सभी समझने के लिए। अलग अलग राज्यों की अलग अलग समस्याएं हैं और फीडबैक लेकर के हम लोग किस तरह से काम कर रहे हैं, उस पर क्या सुधार कर सकते हैं, वो मेन हमारा उद्देश्य है। हमारा एक तरफ से कोई इंस्ट्रक्शन देना या डायरेक्शन देना हमारा उद्देश्य नहीं है। हमारा ये उद्देश्य है कि हम सब एक साथ बातचीत करके कैसे एक दूसरे से सीख सकते हैं और कैसे स्कीम्स को सुधार सकते हैं, ये हमारा उद्देश्य है। ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు అధికారులు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయింది. దాదాపు 68 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు అధికారులు. మరో 5 టన్నులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. అయితే తడిసిన ధాన్యంతో రైతులకు నష్టం కలగకుండా సివిల్ సప్లై శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ధాన్యం ఆరబెట్టేందుకు, తేమ శాతం తగ్గించేందుకు ప్యాడీ డ్రైయర్, ప్యాడీ క్లీనర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇక ధాన్యం కొనుగోలులో సివిల్ శాఖ చర్యలపై కమిషనర్ డిఎస్ చౌహాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. భవనాలు ముందే రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కొనుగోలు జరుగుతుండగా మరి కొన్ని చోట్ల ఇంకా ఊపందుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా చోట్ల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, మరి మాన్సూన్ ముందే వచ్చిన నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, కొనుగోళ్లకు సంబంధించి ఇంకా ఎంత చేయాల్సి ఉంది, ఇప్పటివరకు ఎంత చేశారు, ఈ అంశాలకు సంబంధించి మనం ఆ శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి సార్, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొనుగోలు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చినాయి, ఇంకెంత రావాల్సింది? ఇప్పుడు ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఏంటి అంటే, ఋతుపవనాలు ఈసారి గతం కన్నా ఆల్మోస్ట్ 15-20 డేస్ అడ్వాన్స్ వచ్చినాయి. 15-20 డేస్ అడ్వాన్స్ వచ్చిండగా మనకు అదే టైంలో పీక్ అరైవల్ ఉండగా, అదే టైంలో ఋతుపవనం రావడం వల్ల, మాన్సూన్ రావడం వలన ఇది పెద్ద ఛాలెంజ్గా మారిపోయింది. దాంట్లో ఒక్కసారి ఫిగర్ చూస్తే మనకు మొత్తం అర్థం అవుతుంది. ఇప్పటికీ మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 67.62 అంటే సుమారుగా అనుకుంటే 68 lakh మెట్రిక్ టన్ చేశాము. లాస్ట్ టైం కన్నా కూడా 23 మెట్రిక్ టన్స్ ఎక్స్ట్రా ఉంది, ఆల్మోస్ట్ 1.5 times. కాబట్టి ఈ లాస్ట్ టైం కన్నా 23 LMT మనము ఎక్స్ట్రా పెడి హ్యాండిల్ చేస్తున్నాము. పీక్ టైంలో మనం 2 lakh ప్లస్ LMT రోజు రావడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో నిజంగా డిపార్ట్మెంట్లో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. ఆ ఛాలెంజెస్కి మనము మంచిగా ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు కూడా సొల్యూషన్ పరిష్కారం చేస్తున్నాము, సమాధానం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీసీ తీసుకుని అందరికీ ఎక్స్ట్రా టార్పోలిన్ ఇవ్వడం జరిగింది. వర్షం మీద మనం కంట్రోల్ చేయలేం, కానీ ఉన్నంత వరకు తర్వాత ఫీల్డ్ విజిట్ చేసుకొని ఏ విధంగా టార్పోలిన్ వాడాలా ఆ పద్ధతి కూడా చెప్పడం జరిగింది. వీసీ కూడా చేయడం జరిగింది. గౌరవ సీఎం గారు, గౌరవ పౌర సరఫరా శాఖ గారు చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్స్తో చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో తొలిసారి ఫస్ట్ టైం ప్యాడీ క్లీనర్స్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ మనము ఆల్మోస్ట్ 750 ప్యాడీ క్లీనర్స్ డిప్లాయ్ చేసాం. దాంట్లో కొన్ని ట్రాన్సిట్లో ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా వరకు అన్నీ డిప్లాయ్ అయిపోయినాయి. సో ఆ ప్యాడీ క్లీనర్తో క్లీనింగ్ మాత్రమే కాదు, కొంతవరకు తీమా కూడా తగ్గుతుంది, 2-3% లిమిట్కి వస్తుంది. కానీ ఎక్కువ తీమా వచ్చే ప్లేస్లో మీరు ఇప్పుడే చూశారు, వరంగల్లో ఎక్కువ ఉంది అంటే అక్కడ డ్రాయర్ని పంపించమని చెప్పాను. డ్రాయర్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, ప్యాడీ డ్రాయర్ అంత కాస్ట్లీ ఉండదు, బట్ డ్రాయర్ ఈజ్ ఎ హెవీ మెషిన్ కాబట్టి ఇమీడియట్గా చెప్పాను. అటువంటి చోట్ల ఆటోమేటిక్ ప్యాడీ డ్రాయర్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము. స్టేట్లో మొత్తం 35 ప్యాడీ డ్రాయర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో కొన్ని వచ్చాయి, కొన్ని ట్రాన్సిట్లో ఉన్నాయి. సో కనుక టార్పోలిన్స్ దాంట్లో ఇది లారీస్ వలన, హమాలీస్ వలన ఎక్కడైనా డిలే కాకూడదు. తీమాలో రాగానే ఇమీడియట్గా షిఫ్ట్ పీపీసీకి చేయాలా, ఇక్కడ అవసరం ఉంటే ప్యాడీ క్లీనర్స్ అండ్ ప్యాడీ డ్రైయర్స్ వాడాలనేది అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా విజిట్ చేశారు, గౌరవ సీఎం గారు కూడా, గౌరవ పౌర సరఫరా మంత్రి గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేను అయితే మాత్రం రోజు 9 to 10 అడిషనల్ కలెక్టర్, DCSO, DMతో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏ అవసరాలు ఉంటే చేస్తున్నాము. ఉన్న పరిస్థితిలో మనము మ్యాక్సిమం ప్యాడీ సేవ్ చేస్తాం.
ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకెంత ఉంది కొనుగోలు కేంద్రాలు? యాక్చువల్గా మనము కొనుగోలు కేంద్రంలో ఆల్మోస్ట్ 2 LMT ఉన్నది. అంతకుముందు మన అంచనా 71 ఉండే 71కి రివైజ్ అయింది. ఇప్పుడు అది కూడా దాటిపోతుంది అని అనిపిస్తుంది. సో ఇప్పటికీ మన అంచనా ప్రకారంగా అట్లీస్ట్ ఒక 5 lakh LMT ఇంకా వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి అందరినీ కూడా అది త్వరగా పూర్తి విధంగా ఇది విద్యుత్ పవనాలు దానికి డైలీ రెయిన్ వచ్చే ముందు అందరికీ కంప్లీట్ చేయమని చెప్పాను. ఇంకొకటి సంతోషంగా చెప్తున్నామంటే చాలా జిల్లాలో ఇంచుమించుగా చివరి స్టేజ్కి వచ్చాయి. ఇవాళ నేను టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితే చాలామంది ఏం చెప్పారంటే సార్ రేపు సెంటర్ క్లోజ్ అవుతుంది. సెంటర్ క్లోజ్ అంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సెంటర్ ఓపెన్ పెడతాము, బై ఛాన్స్ ఒక ఫార్మర్కి లేట్ ఉంటే, కానీ మన ఏదైతే పేడి రావడం ఉన్నదో అది అయిపోయింది అని. ఈ సందర్భంగా ఇంకొకటి స్టెప్ రాష్ట్ర ప్రభుత్వం, మనం సివిల్ సప్లై శాఖ అందరూ గౌరవ మంత్రివర్యులు గౌరవ సీఎం గారు చేసిన ఒకటి చాలా ప్రత్యేకమైన కీలకమైన అది మీకు చెప్తాను. ఫార్మర్స్కి పేమెంట్ మాత్రం మీరు లాస్ట్ టైం కూడా చూశారు, లాస్ట్ టైం మీ ఛానల్లో కూడా చూపించారు దట్ ఫార్మర్ సాటిస్ఫాక్షన్ 92% ఉన్నది. ఈ రోజుకి మనం పేమెంట్ పరిస్థితి చూస్తే 22-23లో అంటే రవి 22-23లో ఇవాళకి 3609 crore మాత్రమే పేమెంట్ జరిగింది. సుమారుగా చూస్తే 3600. లాస్ట్ ఇయర్ గతంలో 80,300. ఇప్పటికీ పేమెంట్ మనము 13,200 కోట్లు చేసాం. సో 13,300 crores ఆల్మోస్ట్ మనం పేమెంట్ చేసాం. సో ఒకటి ఎంత ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే మనం రైతుకి అండదండలుగా ఉన్నాము, వారికి తోడ్పడి ఉన్నాము, వారికి చేయూత కల్పిస్తున్నాము. కొంచెం మీరు ఎలాంటి వరి చేయాల్సింది అవసరం లేదు, ఎలాంటి ఆ పొలాల్లో అనుమానాల్లో ఉండాల్సింది పరిస్థితి లేదు. మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 1 or 2 రోజులు కొద్దిగా ఆలస్యం అయినా కూడా ధీమా రావటంలో త్వరగా అది చేస్తాము. మీరు పీపీసీ సెంటర్లో తీసుకువస్తే దాని తర్వాత ఆ పేడీని కొనే బాధ్యత మాది, అది తెలియపరిచేస్తున్నాం. సార్ మీరు అన్నారు తడిచిన ధాన్యం ఖచ్చితంగా కొంటున్నామని ఒక మాట అన్నారు. అదేవిధంగా తేమ ఉన్నా కూడా అంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా తీసుకుంటున్నామని చెప్పి గ్రౌండ్ లెవెల్కి ఈ ఆదేశాలు వెళ్ళినాయి. కొన్ని చోట్ల ఆ తేమ ఎక్కువ ఉందని చెప్పి అదే కళ్ళల్లో అట్లే ఉంచుతున్నారు. మీరు అన్నట్టు డ్రైయింగ్ చేసే పద్ధతి ఏదైతుందో దాన్ని కూడా అక్కడ సిబ్బంది చేయట్లేదు అనేది రైతులు చాలా అంటున్నారు. ఇప్పుడు రైతులు సోదరులకి మా వైపు నుంచి ఒక విన్నపము, విజ్ఞప్తి. ఇది నేను చెప్పిన విషయం కాదు, గౌరవ సీఎం గారు, గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు స్వయంగా చెప్పడం జరిగింది. పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చింది దట్ తడిచిన ధాన్యం కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటాం. సో ఒక సైకలాజికల్ ఏముంటుంది అంటే ఇంకా ఇక్కడే ఉన్నది అంటే వారు బాధపడి ఉంటారు. బట్ మేము స్పష్టంగా ఒకటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము, పీపీసీ లోపలికి గింజ ఎంటర్ అయితే అది మా బాధ్యత. కాబట్టి కొంచెం టైం పడితే కూడా మనం మషిన్, ఇప్పుడు మీరు చూశారు, ఉదాహరణ చూశారు ఇది ఇంటర్వ్యూ ముందు, దట్ ఇక్కడెక్కడ వేరే చోటు నుంచి కూడా అటువంటి పరిస్థితి ఉంటే క్లీనర్స్ కానీ డ్రైయర్లు కానీ తరలిస్తున్నాము. సో ఫార్మర్స్ మాత్రం ఎలాంటి అపోహలు, అనుమానాలు, సంశయాలకి గురి అవ్వాల్సింది అవసరం లేదు. మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా ఉండండి, తప్పకుండా అది మేము మీకు సాదుకుంటాం. ఇది చూసారు కదండి, వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఖచ్చితంగా పర్చేజ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి గింజను కూడా తడిచినా తేమ ఎక్కువ ఉన్నా కూడా కొంటామని కమిషనర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు వర్షాల నేపథ్యంలోనే ప్యాడీ క్లీనర్లు, ప్యాడీ డ్రైయర్లు కూడా తీసుకొచ్చామని, ఒకవేళ ఎక్కువ శాతం తడిస్తే వాటిని బాయిల్డ్ రైస్ మిల్లకు పంపి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పి చౌహాన్ గారు చెప్పారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మన దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తయారు చేసిన ఈ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ భారత వైమానిక దళంలో మేటిగా నిలుస్తోంది. ప్రస్తుతం దీన్ని అత్యాధునిక సాంకేతికతతో తయారు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైన పార్ట్ సెంటర్ ఫ్యూజలేజ్ ను హైదరాబాద్లోని వెమ్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసి హిందుస్థాన్ కంపెనీకి అందించింది. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ సెక్రటరీ IAS సంజీవ్ కుమార్, వెమ్ టెక్నాలజీ MD, డిఫెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లో ఈ సెంటర్ ఫ్యూజ్లాస్ ఫర్ తేజాస్ అన్నది ఫ్యాబ్రికేట్ చేసి, ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్ యూనిట్ ఫ్యాబ్రికేట్ చేసి HALకి ఇవ్వటం జరిగింది. ఇది డిఫెన్స్ సెక్రటరీ ప్రొడక్షన్ గారి సమక్షంలో
వెమ్మ నుంచి హెచ్ఏఎల్ సిఎండి గారికి అందజేయడం జరిగింది. ప్రొడక్షనైజేషన్ అన్నది చాలా ఎల్సిఐ ప్రొడక్షనైజేషన్ అన్నది చాలా ప్రాముఖ్యం ఉంది. దీనికి కారణం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్కి మనము their demand is they need very badly. దానికోసము ఈ సప్లై అన్నది చాలా ముఖ్య విషయం. వెమ్మలో దగ్గరగా ఒక 50 మెంబర్స్ ఒక లాస్ట్ 1.5 year నుంచి విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్ఏఎల్, డీజీఏక్యూఏ లాంటి మన ఎంఓడి ఆర్గనైజేషన్స్. It is a very significant CAGR, and from one side it is clear that the impetus is coming from the policy of government, that is Atmanirbhar Bharat, Honorable Prime Minister and Honorable Raksha Mantri, clear emphasis, unambiguous commitment to prefer systems, component, sub-component, assemblies, some-assemblies, and also platforms which are designed in India and also manufactured in India. That's why we could see the growth of defense production over last 10 years at a rate of more than 10%. Similarly, we are seeing very healthy growth in export. అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ స్థలాలను కాపాడడం ప్రధాన ధ్యేయమన్నారు తహసీల్దార్ వెంకటేష్. ప్రభుత్వ స్థలాలలో నిర్మించే భవనాలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి 947 సర్వే నెంబర్లోని ఎఫ్టీఎల్లో నిర్మించిన 10 అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు తహసీల్దార్ వెంకటేష్. అధికారి ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 947లో దాదాపు 10 స్ట్రక్చర్స్ కొలగొట్టడం జరిగింది. అయితే గతంలో 78 స్ట్రక్చర్స్ ఉండే 2015లో కూడా 80 దాకా స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది. అయితే రీసెంట్గా వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ బండ్లో ఈరోజు ఏదైతే పెద్ద ఎత్తున G+1 అంటే నేను 2 రోజుల క్రితం ఈ ఏదైతే కొత్త సైట్ అనేది విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన సైట్ అనేది కూడా అతనికి చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు, ఐలాపూర్ సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎఫ్టీఎల్ బండ్లో ఉన్నది కాబట్టి ఆపేయండి అని చెప్పాను. నేను చెప్పినా కూడా అదే తదనంగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు గత 2 రోజుల నుంచి కథనాలు ఈ సర్వే నెంబర్ మీద కథనాలు రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ఎస్పీ లెవెల్లో ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఈరోజు 947 సంబంధించిన ఈ ఏదైతే ఇప్పుడు G+1 బిల్డింగే కాక మిగతా దగ్గర 10 స్ట్రక్చర్స్ కూడా కొలగొట్టడం జరిగింది. అయితే ఇంకా మున్ముందు కూడా ఈ సర్వే నెంబర్లో ఏవైతే ఐడెంటిఫై అయిన వాటిని కూడా మిగతా వాటిని కూడా కూలగొట్టడం, అదేవిధంగా సర్వే నెంబర్ 994 కావచ్చు, 993 కావచ్చు, తర్వాత 630 సర్వే నెంబరే కావచ్చు, అదేవిధంగా 1112 సర్వే నెంబర్ సంబంధించిన కొన్ని అక్కడక్కడ నేను ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీ నుంచి 7వ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు హిమాయత్ నగర్ టీటీడీ ఈవో రమేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆలయ అధికారులు, దాతలు ఆవిష్కరించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు టీటీడీ అధికారులు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు హిమాయత్ నగర్ బాలాజీ భవన్ టీటీడీ టెంపుల్లో 2వ తారీఖు ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి అంకురార్పణతో స్టార్ట్ అయ్యి 3 నుంచి బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు వరకు బ్రహ్మాండంగా జరుపుకోవడానికి నిశ్చయించారు. వైవి త్రినాథ్ బాబు గారు ఆయన సంపూర్ణ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించారు. లాస్ట్ 3 ఇయర్స్గా ఈయన మన డోనర్ గారే సంపూర్ణ సహకారం అందించారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అన్ని అలంకారాలు, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్నప్రసాదంతో పాటు తీర్థప్రసాదాలు అన్నీ కూడా
సమకూరుస్తున్నాము. రెండవ రోజున విశేషంగా స్వామివారికి పంచామృతాల చేత ఫలపుష్పాల చేత స్నపన తిరుమంజనాన్ని గావించి మూడవ రోజు బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణాన్ని చేస్తూ అలాగే ఉదయం కళ్యాణం సాయంకాలం గరుడ వాహనంలో స్వామి పురవీధుల్లో ఊరేగించి నాలుగవ రోజున విశేష రథోత్సవాన్ని జరుపుకొని 7వ తారీఖు చివరి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నానం అవబృధ స్నానం అలాగే సాయంకాలం శ్రీపుష్పయాగం ద్వాదశ ఆరాధనలతో తిరిగి ధ్వజ అవరోహణంతో 5 రోజుల బ్రహ్మోత్సవాన్ని ముగించుకుంటాం. ఇది పాంచాన్నిక దీక్షతో శ్రీపాంచరాత్ర ఆగమోక్తముగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వార్షికంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాన్ని జరిపించడానికి గాను దేవస్థానంలో అన్ని విధాల సౌకర్యాలు కల్పించి అలాగే మరి డోనార్ గారి ద్వారా అన్నప్రసాదాలు మధ్యాహ్నము ఉదయము సాయంకాలం రాత్రి ఇలా భక్తులకు అన్ని విధాలుగా సహకారంతో ఉండి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా చూస్తూ ఈ సంవత్సరం కూడా జరిపించుకోవడానికి సంసిద్ధమయ్యాం. ఓల్డ్ సిటీ గుల్జారా హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ చేయించాలని బాధితులు సంతోష్ గుప్తా కోరారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతోనే మరణాల సంఖ్య పెరిగిందన్నారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. जब हम लोग 8/4 को जब मैं फर्स्ट टाइम अंदर गया था, मैंने जब मेरी बहन को बाहर लाया था, शी वॉज हैविंग पल्स और मेरे नाना मेरे मॉम के फादर ही वॉज हैविंग पल्स. मेरी और एक कज़न है आरुषि, शी वॉज हैविंग पल्स. वी हैव टोल्ड देम टू टेक अस टू प्राइवेट हॉस्पिटल बिकॉज वी डिडंट ट्रस्ट उस्मानिया फॉर दिस, बट दे टुक अस टू उस्मानिया. स्टिल वी हैड टू बिलीव द डॉक्टर्स दे विल सेव अस. तो हम लोगों ने उस्मानिया में मैंने हाथ पैर जोड़े कि मैम पहले आप ट्रीट कर लो, आपको FIR होना FIR दे दे. तो पुलिस जो पुलिस वाला होना मैं बुला लेता हूँ यहाँ पे, बट शी लाइक हम FIR कॉपी के बिना हम कुछ भी सर्व नहीं करेंगे, ना ही ट्रीट करेंगे आपको. 15 मिनट मेरे वहाँ वेस्ट करने के बाद वो लोग बोलते हैं सॉरी देयर आर नो मोर, एंड वो लोग छोड़ दिए. वो लोग CPR भी नहीं दिए, CPR भी पूरा वहीं दिया वहाँ पे. सो दैट आई डोंट वांट टू पनिश एनीवन नॉर हैव एनी कंपनसेशन फ्रॉम एनीवन. आई जस्ट वांट द गवर्नमेंट टू रेक्टिफाई दैट मिस्टेक, हैव एन अपॉलजी फॉर दैट एंड फिक्स द प्रॉब्लम जहाँ पे वो लोग इनकम्पिटेंट है. बिकॉज आने वाले टाइम पे किसी और क्या ये हो जाए तो वो लोगों को एटलीस्ट दे शुड हैव अ बिलीफ कि हाँ भाई फायर वाले आएंगे हमें बचा लेंगे. So I called all my family members to get up and wake up and see from where the that black smoke is coming out. So we 6 members went down to see from where the black smoke is coming. So after first we went outside the house to see. After that we again saw that no, it's coming from inside our shop only. So we just opened a small shutter to see what was actually happened. We saw that ceiling was in fire. So suddenly me and my sister went outside for the help and other members went outside to help other family members. So doctors are like, first get the FIR, then only we can start the treatment. Before that we don't want to start the treatment. I don't know why these such things are so badly maintained. Why the state government is not looking into all these matter. Only the concerned departments are saying that everything is in the control, everything is competent, everything has came on time, everything has given all their services. How can they say without seeing that things? We were there, we were their family members. I know what actually has happened. So I want justice. I just want honorable High Court to have... ఒంటరిగా ఉన్నారా, బోరింగ్గా ఉందా, తనతో మాట్లాడొచ్చు అంటూ మెసేజ్లు వస్తే అలర్ట్గా ఉండాలంటున్నారు సైబర్ పోలీసులు. అప్రమత్తంగా లేకుంటే మీరు డేటింగ్ యాప్స్ బారిన పడుతున్నట్లే. ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో తీయని మాటలు చెప్తారు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు సేకరించి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. తీరా ట్రాప్లో పడ్డాక డబ్బులు గుంజుతారు. ఇలాంటివి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆకర్షణీయమైన ఫోటోలతో ముగ్గులోకి దింపుతారు. ఆకట్టుకునే మాటలతో విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువునా ముంచేస్తారు. బలహీన క్షణంలో చేసిన పొరపాటును బలమైన ఆయుధంలా మార్చుకొని అందిన కాడికి దోచేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల మాటున కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు నేరగాళ్లు. ప్రశాంతంగా సాగుతున్న జీవితాలను ఒకే ఒక్క ఫోన్ కాల్ తలకిందులు చేస్తోంది. సంతోషాన్ని మాయం చేసి మనోవేదనకి కారణమవుతుంది. ఇప్పటివరకు పురుషులు మాత్రమే బాధితులు కాగా
తాజాగా మహిళలను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. న్యూడ్స్ కాల్స్ చేసి మాట్లాడుతూ రికార్డింగ్ చేస్తున్నారు నేరగాళ్లు. ఈ వీడియోస్ను చూపించి డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితులు పరువు పోతుందని భావించి డబ్బులను నేరగాళ్లకు పంపిస్తున్నారు. వలపు వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తులు పెరుగుతున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో 60 నుంచి 70 రోజుల వ్యవధిలో 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయంటున్నారు పోలీసులు. సోషల్ మీడియానే అస్త్రాలుగా మార్చుకొని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్స్తో అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫ్రెండ్షిప్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ప్రొఫైల్లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. తమ రిక్వెస్ట్కు స్పందించగానే చాటింగ్ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు విషయాలను ధృవీకరణ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ట్రాప్లో పడ్డాడని నిర్ధారణకు వచ్చాక ప్లాన్ను అమలు చేస్తున్నారు కేటుగాళ్లు. అందమైన యువతుల ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులైన వారిని చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. మార్ఫింగ్తో అర్ధనగ్న చిత్రాలు పంపి అవతల వ్యక్తిగత ఫోటోలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ అందిన కాడికి గుంజుతున్నారు. నేరుగా ఖాతాల్లోకి నగదు వేయించుకోకుండా కొన్ని యాప్లు, వెబ్సైట్లకు పంపాలని సూచిస్తున్నారు. వాటి ద్వారా వారి ఖాతాలకు నగదు బదిలీ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరైతే విక్టిమ్స్ ఈ డేటింగ్ యాప్స్ త్రూ విక్టిమ్స్ అవుతారో వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇన్ని రోజుల నుంచి బాగానే మాట్లాడింది అమ్మాయి, ఏందో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అని చెప్పి ఏం చేస్తారంటే ఇనిషియల్గా మనీ అనేది సెండ్ చేస్తారు. ఇతను ఇట్లా ఇస్తూ పోతుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఎంతవరకు వేస్తుందంటే ఎన్నో లక్షలు కూడా తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక విక్టిమ్ ఎలా అంటే నమ్మించి ఒక పర్టికులర్ స్టేజ్ వరకు ఎట్లా అంటే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంతవరకు నమ్మించిన తర్వాత ఇన్ని లక్షలు పోగొట్టుకొని ఈ డేటింగ్ యాప్స్ త్రూ విక్టిమ్స్ అనేది వీళ్ళు మోసపోతూ ఉంటారనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం డేటింగ్ సైట్స్ కానీ యాప్స్ కానీ ఏవేవి ఉన్నాయో ఏవి జెన్యూన్ ఏవి ఫేక్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. వెంటనే మీకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలంటే 1930కి కాల్ చేసి ఇప్పుడు సైబర్ క్రైమ్ యూనిట్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి మనము ఇంటిమేట్ చేస్తే మీరు దాని త్రూ అప్రమత్తంగా ఉండొచ్చు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ కు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. కొత్త వారితో వీడియో కాల్ మాట్లాడవద్దంటున్నారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల విధానం వివాదంగా మారింది. కేవలం ఇసుజు వెహికల్స్ ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలనే నిబంధనలు వ్యతిరేకిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఓ వ్యక్తికో లేదా సంస్థకో లబ్ధి చేకూర్చేందుకే అధికారులు టెండర్లలో నిబంధనలు మార్చారని ఆరోపిస్తున్నారు. వర్షాకాలం 4 నెలలుంటే సంవత్సరానికి వెహికల్స్ హైర్ చేసుకుంటున్నారని తెలిపారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. వర్షాకాలంలో పనిచేయడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ. 150 డివిజన్లకు గాను 150 వెహికల్స్ ను అద్దెకు తీసుకోనున్నారు. చెట్లు పడిపోయినా, రోడ్లపై నీళ్లు నిలిచినా, పాత బిల్డింగ్స్, గోడలు పడిపోయినా, నాలాల్లో నీళ్లు ఆగినా మాన్సూన్ టీమ్స్ పనిచేయనున్నాయి. అయితే ఈ వెహికల్స్ కోసం రిలీజ్ చేసిన టెండర్ నిబంధనలపై వివాదం మొదలైంది. కేవలం ఇసుజు డి-మ్యాక్స్ వెహికల్స్ ఉన్నవారు మాత్రమే టెండర్లో పాల్గొనాలని ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు బల్దియా కాంట్రాక్టర్లు. గతంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం టాటా ఏస్ ట్రాక్టర్లను హైర్ చేసుకునేవారు. దీనికోసం ఒక్క వెహికల్ కు నెలకు 30,000 రూపాయలు చెల్లించేవారు. కానీ ఈసారి ఇసుజు కంపెనీకి చెందిన డి-మ్యాక్స్ వెహికల్ ఉండాలని నిబంధనలు పెట్టారు. ఈ వెహికల్స్ కు నెలకు 62,500 రూపాయలు ఫైనల్ చేస్తూ టెండర్లు పిలిచారన్నారు కాంట్రాక్టర్లు. టాటా ఏస్లు, ట్రాక్టర్లు అయితే చెట్ల కొమ్మలు, మట్టిని తీసుకెళ్లడం, డంప్ చేయడం ఈజీగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్న ఇసుజు డి-మ్యాక్స్ వెహికల్ కు హైడ్రాలిక్ లేకపోవడంతో ఎమర్జెన్సీ టైంలో పనులు ఆలస్యమవుతాయంటున్నారు కాంట్రాక్టర్లు. కొత్త విధానంతో ఇసుజు కంపెనీకి సంబంధించిన ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ని ఈరోజు సిటిఓ నుంచి టెండర్స్ అనేది కాల్ చేయడం జరుగుతున్నది. దీని ద్వారా దాదాపు 150 మంది నుంచి 200 మంది చేసే కాంట్రాక్టర్లకు కేవలం 9 మంది కాంట్రాక్టర్లకి ఈ వర్కులు అనేది చెందడం జరుగుతున్నది. ఈ వార్డ్ వైజ్ కాకుండా, సర్కిల్ వైజ్ కాకుండా కేవలం ఒక ట్రాక్టర్లా ఒక సిల్ట్ తీయడం కానీ, ఒక బీటీ పాటోల్స్ బీటీ ఫిల్లింగ్ చేయడానికి బీటీ తీసుకురావడం కానీ, లేకుంటే చెట్లు మనకు వర్షానికి చెట్లు పడిపోయినప్పుడు చెట్లు తీసుకుపోతే కూడా దాదాపు 3 క్యూబిక్ మీటర్స్ వరకు కూడా ట్రాక్టర్ కెపాసిటీ అనేది ఉంటుంది. అదే ఈసూజీ వెహికల్ వచ్చే వరకు ఒక 1/2 క్యూబిక్ మీటర్ వరకే ఇది దాని కెపాసిటీ అనేది ఉంటుంది.
దీనివల్ల వర్క్ కూడా అంత సాటిస్ఫాక్టరీగా జరగదు. దీనివల్ల ఎన్నో ఆటంకాలు కూడా జరుగుతాయి. గతంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం జూన్ నుంచి అక్టోబర్ వరకు పనులు చేయడానికి కాంట్రాక్ట్ చేసుకునేవారు. కానీ ఈసారి 12 నెలల కోసం 150 వెహికల్స్ ను టెండర్ పిలవడంతో 11,25,00,000 ఖర్చు అవుతోందన్నారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏం పనిచేస్తాయని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్లు. 5 నెలలకు టెండర్ పిలిస్తే 4,60,00,000తో పూర్తయ్యేదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు 62,500 రూపాయలకు పిలవడం జరుగుతుంది ఒక షిఫ్ట్కి. అది డే షిఫ్ట్కి మాత్రమే వీళ్ళు ఇస్తారు. మళ్ళీ నైట్ షిఫ్ట్కి అడిషనల్ డ్రైవర్ సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఉన్న కాంట్రాక్టరే మళ్ళీ అడిషనల్ డ్రైవర్ పెట్టుకోవాలి, డీజిల్ పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే రేట్లకు సిటీఓ నుంచి అయ్యే టెండర్ రేట్లకు ఇక్కడ జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అయ్యే రేట్లకు కూడా చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. దీనివల్ల జిహెచ్ఎంసీకి కూడా ఎంతో ఆర్థిక భారం అనేది పడబోతున్నది. అంతేకాకుండా మా యొక్క చిన్న కాంట్రాక్టర్లకు కూడా దీనివల్ల ఉపాధి అనేది కోల్పోతున్నాము. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జిహెచ్ఎంసీకి యథావిధిగా ఏ విధంగానైతే వెహికల్ మరియు లేబరు మెటీరియల్ అన్నీ కూడా ఒక కాంట్రాక్టర్కు యథావిధిగా గత సంవత్సరం పిలిచారో ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి పిలుచుకుంటూ వస్తున్నారో అదేవిధంగా ఈసారి కూడా అదే విధంగా టెండర్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. టెండర్లలో పాల్గొనడానికి తమకు అవకాశం కల్పించాలని కోరుతోంది మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ. కేవలం ఇసుజు D-Max వెహికల్ స్పెసిఫికేషన్ తో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ వెహికల్ కు దగ్గరగా తమ పికప్ వెహికల్స్ ఉన్నాయని జీహెచ్ఎంసీకి లెటర్ రాసింది మహీంద్రా సంస్థ. అయినా బల్దియా అధికారుల నుంచి మహీంద్ర అండ్ మహీంద్రాకు ఎలాంటి రిప్లై రాలేదు. టెండర్లో పాల్గొనడానికి రేపటితో డేట్ ముగియనుంది. ఈ వివాదంతో టెండర్ను కంటిన్యూ చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రకరకాల పద్ధతిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఇందులో మూవీ రేటింగ్స్ పేరుతో కూడా మోసాలు చేస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా డబ్బులు వస్తున్నాయని అమాయకులైన ప్రజలను ఉచ్చులోకి లాగుతున్నారు. ట్రేడింగ్ యాప్స్ లింక్స్ పంపి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపి పెట్టుబడులు పెట్టిన తర్వాత మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రేటింగ్ చూసిన తరువాతే సినిమాలకు వెళ్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. రివ్యూలు, అభిప్రాయాలు పరిశీలిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు ఎక్కువ మంది యువత సోషల్ మీడియాలో సినిమా రివ్యూలను చూస్తూ ఉండేవారు. అలాంటి వారినే టార్గెట్ చేస్తూ మూవీ రేటింగ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. నిరుద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ సినిమాలకు రేటింగ్స్, రివ్యూలను తయారు చేసి షేర్ చేస్తున్నారు. వీడియో చివర్లో పూర్తి రేటింగ్ కోసం లింకునిస్తున్నారు. ఆ లింకును ఓపెన్ చేస్తే ముందుగా యూజర్ కు ఓ ఫామ్ కనిపిస్తుంది. అందులో డీటెయిల్స్ ఇచ్చిన తరువాత సినిమాలకు రేటింగ్ ఇస్తే డబ్బులిస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మూవీస్ కు రేటింగ్స్ ఇచ్చిన వారికి 50-100 రూపాయలు వారి అకౌంట్లో డబ్బులు వేస్తారు. పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వస్తాయని టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసి లింకును షేర్ చేస్తారు. దీంతో ట్రేడింగ్ చేస్తే లక్షల రూపాయలు సంపాదించవచ్చని ఆశ చూపిస్తారు. నిజమే అని నమ్మి ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు అమాయక జనం. ఏంటంటే జస్ట్ మీరు ఒక మూవీ రివ్యూ ఇవ్వండి, ఒక్కొక్క రివ్యూకి 50 రూపీస్ 100 రూపీస్ అట్లా పే చేస్తామని చెప్పేసి విక్టిమ్స్కి మెసేజ్ చేస్తుంటారు. ఎవరైతే విక్టిమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ అంటే ఇంట్లో కూర్చునే అంటే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఇదేదో బాగానే ఉంది కదా, జస్ట్ 5-10 మినిట్స్ జాబే కదా, సో మనం జస్ట్ రివ్యూ ఇస్తే మనకు 50 రూపీస్ 100 రూపీస్ వస్తుంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వాళ్ళు రిప్లై ఇవ్వడము, వాళ్ళతో కాంటాక్ట్లోకి రావడం అని జరుగుతుంది. వన్స్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళకి ఒక జస్ట్ ఒక 10 రివ్యూస్ 20 రివ్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నమ్మకాన్ని గెయిన్ చేయడం కోసము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు, సో మీరు 500 రూపీస్ చేయాలి, లేకపోతే 1000 రూపీస్ చేయాలి, 5000 రూపీస్ 10,000 రూపీస్ టాస్క్ ఉంటాయి. సో అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తే మీకు అమౌంట్ వస్తుందని చెప్పేసి విక్టిమ్తో చెప్పడం జరుగుతుంది అన్నమాట. చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక అప్లికేషన్స్ ఉంటాయి, ఆ ఏపీకే ఫైల్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకుని ఆ టాస్క్ వీళ్ళు చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉందో అది జస్ట్ అప్లికేషన్లో చూపిస్తుంది, కానీ అమౌంట్ అనేది అది విత్డ్రా అవ్వదు, విక్టిమ్కి విత్డ్రా అవ్వదు. తెలియని నెంబర్ల నుంచి మెసేజ్లు, లింక్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అలాంటి మోసాల్లో చిక్కుకున్నట్టయితే వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించిన డిఆర్ఆర్ దాన్ 75 వెరైటీకి రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల్ దిగుబడి వస్తుందనడంతో రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాజేంద్రనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ స్టేషన్ తయారు చేసిన డిఆర్ఆర్ దాన్ 75 గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. డిఆర్ఆర్ దాన్ 75 రకాన్ని భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించింది. బీపీటీ విత్తనం నుంచి అభివృద్ధి చేశారు సైంటిస్టులు. బీపీటీ రకంలో ఒక వరి కంకికి 150 నుంచి 200 గింజలు పండితే డిఆర్ఆర్ దాన్ 75 రకంలో 350 నుంచి 450 వరకు గింజలు ఉత్పత్తి అవుతాయన్నారు సైంటిస్టులు. అగ్గి తెగులు తట్టుకునేలా తయారు చేశామన్నారు. డిఆర్ఆర్ దాన్ 75 1000 గింజల బరువు 16 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుందని, బీపీటీలో 13 గ్రాములు ఉంటుందని తెలిపారు సీనియర్ సైంటిస్ట్ ఫయాజ్. ఈ వెరైటీలో గింజల శాతం ఎక్కువ ఉండడంతో దిగుబడి అధికంగా వస్తుందన్నారు. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలకు పైగా దిగుబడి వచ్చేలా అభివృద్ధి చేశామన్నారు. నేల రకాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుని సాగు చేస్తే 45 క్వింటాల దిగుబడి వచ్చేలా బ్రీడ్ డెవలప్ చేశామన్నారు సీనియర్ శాస్త్రవేత్త ఫయాజ్. ఈ డిఆర్ఆర్ దాన్ 75 ఒక బీపీటీ నుంచి ఇంప్రూవ్ చేశామండి. ఈ బీపీటీలో యూజువలీ మాకు 150 నుంచి 200 గింజలు ఉంటాయి. మేము గింజల శాతం పెంచాము. అగ్గి తెగులు ఎండాకులు తట్టుకునే అంట జిన్నెలు దీంట్లో వేసామని. దీనివల్ల ఇది తట్టుకుంటుందండి. రెసిస్టెంట్ బిఎల్బి బ్లాస్ట్ అని కూడా చెప్పగలము. దీంట్లో ఇంకొక ప్రత్యేక ఇది ఉంది, దీంట్లో గింజల శాతం పెరిగిందండి. డిఆర్ఆర్ దాన్ 75లో 350 నుంచి 450 గింజలు వస్తాయి. యావరేజ్గా చూస్తే మీరు 380 నుంచి 400 గింజలు ఉంటాయండి. మళ్ళీ డిఆర్ఆర్ దాన్ 75 బరువు కూడా 1000 గింజల బరువు 16 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటుంది. 16 నుంచి 16.5 గ్రాములు ఉంటుంది. అదే బీపీటీలో 12 నుంచి 13 లేకపోతే 13.5 గ్రాములు అంటే ఎక్కువ ఉంటుందండి. కనీసం అంటే 30 క్వింటాల నుంచి పట్టి బాగా చేస్తే 35, 40 పైన కూడా బాగా వస్తుంది. అది మీ ల్యాండ్ ఎలా ఉంటుంది, మీ కల్టివేషన్ ఎలా చేస్తారో దానిపైన డిపెండ్ ఉంటుందండి. డిఆర్ఆర్ దాన్ 75పై 9 ఏళ్లకు పైగా పరిశోధనలు చేశామన్నారు. ముఖ్యంగా అగ్గి తెగులు, ఎండాకు తెగులు తట్టుకునేలా రూపొందించామన్నారు శాస్త్రవేత్త ఫయాజ్. దిగుబడి పెంచడానికి జీన్ ఎడిట్ చేసి బీపీటీ నుంచి క్రాసింగ్ చేశామన్నారు. సీడ్ నాణ్యత కోసం 3 ఏళ్లు పరీక్షలు చేసి వైటల్ కమిటీ అప్రూవల్ తీసుకున్నామని తెలిపారు. 20 రాష్ట్రాల్లో 45 ప్రాంతాల్లో డిఆర్ఆర్ దాన్ 75 రకాన్ని ప్రొడ్యూస్ చేశామన్నారు ఫయాజ్. ఇది దాదాపు 9 ఏళ్ళ వెనకాల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. బీపీటీ లాగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మళ్ళీ దీంట్లో అగ్గి తెగులు, ఎండాకు తెగులు అనేది ఎక్కడెక్కడ మేము రైస్ చేస్తామో అక్కడెక్కడంతా రైస్ అగ్గి తెగులు, ఎండాకు తెగులు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది తట్టుకోవాలి. ఈ వెరైటీ అగ్గి తెగులు, ఎండాకు తెగులు తట్టుకోవాలి. మళ్ళీ క్వాలిటీ బీపీటీ లాగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. నార్మల్గా క్రాసింగ్ చేసి 2 మొక్కలు తెచ్చి క్రాసింగ్ చేసి దాని నుంచి మేము సెలెక్షన్ చేసినామని. సాంబ మసూరిని ఎలాగూ సాగు చేస్తారు, డిఆర్ఆర్ దాన్ 75ని కూడా అలాగే సాగు చేయాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా ఎరువులు, మందులు వేయాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పంటల్లాగే కాండం తొలిచే పురుగులను కంట్రోల్ చేయగలిగితే రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్లో 135 రోజుల్లో, రబీలో 125 రోజుల్లో హార్వెస్టింగ్ కి వస్తుందని తెలిపారు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు. సాధారణ వర్షాలకు నేలకి వంగిపోకుండా కాండం కూడా బలిష్టంగా ఉంటుందన్నారు సైంటిస్టులు. రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే తన ప్రాధాన్యత అన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అభివృద్ధి విషయాల్లో రాజకీయాలకు తావు లేదన్నారు. కంటోన్మెంట్లో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక నిధులు సాధించి రిజర్వాయర్ నిర్మించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్లో పర్యటించారు ఎమ్మెల్యే. వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని నెహ్రూ నగర్ పార్కులో సీసీ కెమెరాలు ప్రారంభించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు శ్రీ గణేష్. బాగా ఎంత బడ్జెట్ అయినా కూడా ఒక డిస్ట్రిక్ట్ కూడా సరిపోదు. మనకున్న రిక్వైర్మెంట్స్కి గవర్నమెంట్లు చేయాలంటే కొన్ని పనులు మాత్రం కంపల్సరీ కొంతమంది స్వచ్ఛందంగా చేసినప్పుడే ప్రజల అవసరాలు, ఇట్లా పబ్లిక్కి సంబంధించిన పార్కులు కావచ్చు, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా పూర్తి స్థాయిలో హెల్ప్ అవుతుంది. అలాంటి హెల్ప్ చేసిన సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు. పవర్లో ఉంటే పవర్తో కూడిన పనులు ఎవరైనా చేయగలుగుతారు. వితౌట్ ఎనీ పవర్ ఓన్ ఫండ్స్ తోటి చేయడం అంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బులు ఉంటే ఇంకా డబ్బులు ఎట్లా చేసుకోవాలి,
ఎట్లా లగ్జరీనెస్ అలవాటు కావాలి, లగ్జరీనెస్ కోరికల గురించి ఆలోచించుకొని ముందుకు పోయే పరిస్థితుల్లో ఈరోజు సమాజం గురించి, మన పార్కు గురించి, ఈ ఎల్డర్స్ యొక్క రిక్వెస్ట్ గురించి ఆలోచించి సంతోష్ గారు సీసీ కెమెరా పెట్టడం అంటే చాలా పెద్ద విషయం. కాబట్టి వారికి మీ అందరి ఆశీర్వాదం చప్పట్లతోటి ఇవ్వాలని కోరుతున్నాను. ఓల్డ్ సిటీలో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో కలిసి సంతోష్ నగర్లో పర్యటించారు. పలు నాలాల పనులు పరిశీలించారు. మౌలానా ఖాచిల్లా, గంగానగర్ నాలాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్కు వివరించారు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. వర్షాలు ఎక్కువయ్యేలోపు నాలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్. గంగానగర్ నాలాకు ఇరువైపులా జలమండలి పైప్ లైన్ ఉందని వాటర్ బోర్డు అధికారులతో కలిసి ఆ నాలాను క్లీన్ చేయాలని చెప్పారు. అలాగే జహంగీర్ నగర్ కాలనీ నుంచి మౌలానా ఖాచిల్లా నాలా వరకు డ్రైనేజీ కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.